ఏం జరుగుతోంది? 2 రోజుల్లో మీడియా ముందుకు గులాబీ అధినేత. నేతల నుంచి కేసీఆర్ ఫీడ్బ్యాక్. ప్రధానంగా రైతుల సమస్యలపై ఆరా. ఎరువులు, సాగునీరు, ప్రజా సమస్యలపై ముచ్చట. గలం వినిపించాలని సూచన. ఆస్పత్రిలోనే ఇంకా ఎప్పటికప్పుడు వైద్యుల హెల్త్ చెకప్. ఆస్పత్రికి కవిత. తండ్రి ఆరోగ్యంపై ఆరాట. ఇక ఏం జరుగుతా ఉందని చెప్పి 2 రోజులలో మీడియా ముందుకు వస్తారట కేసీఆర్ సార్. ఎప్పుడు ఆ వరంగల్ సభ అయిపోయిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి రాబోతా ఉన్నారని చెప్పిండ్రు. వరంగల్ సభ అయిపోయి ఇప్పటికి 4 నెలలు అయింది. అటు ఇటుగా 4 నెలలు అవుతా ఉంది, 3 నుంచి 4 నెలలు అవుతా ఉంది. మరి ఏడొచ్చిండు సారు? ఎక్కడొచ్చిండు? గులాబీ పార్టీలో ఏం జరుగుతా ఉంది అసలు? ఎక్కడోళ్ళు అక్కడే, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంది. ఎక్కడెక్కడో అక్కడొకళ్ళు తప్ప మొత్తం కలిపితే ఓ 5-10 మంది యాక్టివ్ లో ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు ఏడే కనిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కనిపించి అధికారం లేనప్పుడు కనపడకపోతే ఎట్లుంటది పరిస్థితి? ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్నప్పుడు, ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి హామీలు గ్యారెంటీలు ఇవ్వనప్పుడు దీన్ని వీళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్ గా క్యాష్ చేసుకోవాలి తప్ప పెద్దగా ఎవరు కనిపిస్తా ఉన్నారు చెప్పుర్రి? నాయకులంతా కూడా బీఆర్ఎస్ లా కేటీఆర్, హరీష్ రావు, అడపాదడప అక్కడక్కడ ఇంకో 3-4 మాజీ మంత్రులు తప్ప ఇంకా ఎవరు కనిపిస్తా ఉన్నారు? పార్టీ సభ్యత్వం ఏమైపోయింది? కవితమేమో పక్కదారిలో వెళ్ళిపోతుంది. ఆమె జాగృతి అనుకుంటా, ఆమె సొంత స్టాండ్ తీసుకొని ఆమె సొంత లోగోతో ఆమె వెళ్తుంది. 2 రోజుల్లో ముందుకి ఏం జరుగుతా ఉందని చెప్పేసి సో మరి మాజీ ముఖ్యమంత్రి అయితే నిన్న వాకప్ చేసిందట. ఆసుపత్రిలోనే జరిగినట్టున్నది. ఆసుపత్రిలోనే నిన్న మీటింగ్ అయితే జరిగిందట. ఇగో ఇక్కడ కూడా మనకు ఒక వార్త దానికి సంబంధించింది కదా. కేసీఆర్ ప్రెస్ మీట్. మరో 2 రోజుల్లో మీడియా ముందుకట. ప్రజలతో మాట్లాడేందుకు సిద్ధమైన గులాబీ దళపతి. ఆరోగ్య పరిస్థితి నుంచి కోలుకుంటున్న కేసీఆర్. శుక్రవారం ఆసుపత్రిలో కేసీఆర్ సమీక్ష. రైతు సమస్యలు, సాగునీటి సమస్యలపై చర్చ. యూరియా కొరత, బనకచెర్లపై ఫోకస్. ఇది ఇంకా ముందే ఉండాలి. ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది వాస్తవంగా. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఇవన్నీ రాబోతా ఉంటే ఇంకా గులాబీ బాస్ కొంత లేట్ చేస్తున్నట్టే జాప్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే నాయకుల్ని కూడా చాలా నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలుగా ఉండాలి కదా. నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉండాలి. స్పీడ్ అవ్వాలి పార్టీ. ప్రతిపక్ష పార్టీ స్పీడ్ తో చెప్పుకోవాలంటే కొంచెం స్లోగానే ఉందని చెప్పుకోవాలి. నియోజకవర్గ ఇన్ఛార్జీలను పెట్టుకోవాలి. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలోకి, అధికార పార్టీలోకి వెళ్ళిరో అక్కడ ఇన్ఛార్జీలను పెట్టుకోవాలి. పార్టీ మళ్ళీ పటిష్టం చేసుకోవాలి. మరి ఇవన్నీ చేసుకోవాలి. సో 2 రోజుల్లో అయితే రాబోతా ఉన్నాడు. 2 రోజులలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాడు. మరి యాక్టివ్ పాలిటిక్స్ లోకి మళ్ళీ రాబోతా ఉన్నాడు. ఎందుకంటే అనుకుంటారు మరి ఇది కూడా వస్తుంది. ఎన్నికలప్పుడే యాక్టివ్ అవుతా ఉన్నారు. ఎన్నికలు వస్తేనే వచ్చిండ్రు. సాధారణ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంపీ ఎన్నికలకు వచ్చిండ్రు. ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు అనేటటువంటిది వస్తుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో యాక్టివ్ గా ఉండాలి. కనీసం 1 month కోసారైనా సరే మాట్లాడాలి. లేకపోతే ఉన్నటువంటి అందరినీ, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు, తాజా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారు, ఎప్పటికప్పుడు వాళ్ళ నియోజకవర్గాలలో, వాళ్ళ జిల్లాలలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉండాలి. అధికారం పక్షంలో ఉండేదానికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కువగా ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలతో ఎక్కువగా తెలుసుకోవచ్చు, వాళ్ళ బాధలు మాట్లాడవచ్చు, అన్ని చేయొచ్చు. కానీ మరి బీఆర్ఎస్ పార్టీ ఒక సిటీలోనే కొంత హడావుడి అవుతా ఉంది. తెలంగాణ భవన్ వేదికగానే ఒక 4-5 మంది నాయకులు మాట్లాడుతున్నారు తప్ప మరి మిగతా వాళ్ళు పెద్దగా ఏమీ లేదనేది కూడా చర్చ జరుగుతా ఉంది. సో ఇక ఆయన అస్వస్థతకు అయితే గురైనరు. యశోద హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం పలువురు బీఆర్ఎస్ నేతలు పరామర్శించినట. వారితో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, సాగునీటి సమీకరణ, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న యూరియా కొరత, రైతుల సంక్షేమం తదితర అంశాలపై మరి సుదీర్ఘంగా కూడా నిన్న కేసీఆర్ చర్చించినట్లు ఆ ఫోటోలు కూడా, కొన్ని ఫొటోస్ కూడా అవన్నీ వైరల్ అయినాయి. దాదాపుగా ఓ 10 మంది నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సో వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ అయితే ఒక 2 రోజుల తర్వాత ప్రెస్ మీట్ ముందుకైతే రాబోతా ఉన్నాడు. మరి తెలంగాణ స్థితిగతులపై మాట్లాడబోతామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్నదానికంటే యాక్టివ్ కావాల్సినటువంటి అవసరం మరి ఖచ్చితంగా అయితే కనబడతా ఉంది.